స్తోత్రం కలుగునుగాక. చిన్న సమాచారం, జరిగిన సంఘటన. ఈ మధ్య కాలంలోనూ సంవత్సరం లెక్కలేదు కానీ ట్రైన్ వెళ్తూ ఉంది. ఒక పెద్ద అయిన ముసలైన ట్రైన్లో సువార్త ప్రకటిస్తున్నాడు. సూటు బూటు వేసుకోలేదు కానీ సామాన్యమైన ప్రయాణికుడిగానే ఉన్నాడు, పేదవానిగా ఉన్నాడు, సామాన్యమైన ప్రయాణికుడిగానే ఉన్నాడు. ఆయన ఆ ట్రైన్లో అలాగా కంపార్ట్మెంట్లో తిరుగుతూ యేసుని నమ్ముకోండి, యేసు ప్రభు సజీవుడు, ఆయన చచ్చిపోలేదు, మన పాపాల కోసం చనిపోయాడు, ఆయన సజీవుడు, ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు, ఆయనంది పాపక్షమాపణ అంటూ ఆ కంపార్ట్మెంట్లో తిరుగుతూ మళ్ళీ వెనక్కి వస్తామంటే ఒక ఆమెకు బాగా కోపం వచ్చింది. ఇక్కడ ప్రకటిస్తావేంటి అని కేకలేసింది. ఒక నెట్టు నెట్టింది. కాస్త తూలేడు కానీ ముందుకెళ్ళిపోయాడు. కూర్చున్నాడు. కానీ పరిశుద్ధాత్మ లే మాట్లాడన్నాడు. లేచాడు. మళ్ళీ కంపార్ట్మెంట్ చివరికి వెళ్ళాడు. ట్రైన్ నడుస్తూనే ఉంది. అక్కడ నిలబడి మళ్ళీ అదే మాట. పెద్ద ప్రసంగాలు రెఫరెన్స్లు ఏం కాదు. యేసు సజీవుడు, బ్రతికే ఉన్నాడు, ఈరోజు మన మధ్యన ఉన్నాడు, మన పాపాలు ఒప్పుకుంటే మనకి క్షమాపణ, యేసు సజీవుడు అంటూ మళ్ళా వస్తున్నాడు. ఈమె మళ్ళా సీట్లోంచి లేచింది. చాలా కోపంతో లేచింది. ఏదేదో అన్నది. అయినా నిలబడ్డాడు ఆయన. అవునమ్మా నిజమా నేను చెప్పేది అన్నాడు. కాలు చెప్పు తీసింది. ఆ చెంప ఈ చెంప నిజంగా జరిగిందట. ఆ చెంప కట్టేస్తే జనం అదేంటమ్మా అని అనేవారు ఉన్నారు. కొంతమంది వింతగా చూస్తున్నారు. కొంతమంది అవును ఆవిడ చేసిన దాంట్లో తప్పేముంది అన్నట్టుగా చూస్తున్నారు. మరొకరు మేము చేయలేని పని ఆవిడ చేసింది అంటూ వాళ్ళ కళ్ళల్లో సన్మానం చూస్తున్నారేమో. టపటపటప చెప్పుతో కొట్టేసింది. ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఈ కేకలు వేయొద్దని, చెప్పొద్దని అసలు అంటూ అలాగును కొట్టింది. అవమానం. ఆగాడు కాసేపు. అలా ముందుకెళ్ళాడు. మళ్ళీ పరిశుద్ధాత్మ అన్నాడు కంటిన్యూ. మళ్ళీ ఆ మూల నుంచి ఆగి దవలు చదురుకుంటూ కళ్ళజోడు మళ్ళీ సరి చేసుకుంటూ పెద్ద ఆయన ముసలాయన. యేసు సజీవుడు, మన పాపాలు క్షమిస్తాడు, మన పాపాలు ఒప్పుకుంటే క్షమాపణ, పరలోకం వెళ్తాము అంటూ మళ్ళా వస్తుంటే ఈవిడికి ఏం చేయాలో తెలియట్లేదు. ఇంకా దగ్గరికి వచ్చేసాడు. ఆమెకు తీవ్రంగా లాయించింది. ఇంకా చాలా మరి పీక్ పట్టుకుంటుంది ఏంటో తెలియదు. ఇక ఒక తీవ్రమైనటువంటి కోపంతో మీదకు రాబోతుండగా పక్కన ఒక పిల్లోడు ఉన్నాడు. మరీ చిన్న పిల్లోడు కాదు కానీ ఒక పిల్లోడు ఉన్నాడు. ఆ పిల్లోడు చటాన్ లేసి మమ్మీ ఆయన ఏం చేయకు, ఈయన్ని యేసుప్రభువే పంపాడు ఇక్కడికి అన్నాడట. ఆమె వెంటనే ఏడుస్తూ ఆ ముసలాయన కాళ్ళ మీద పడిపోయిందంట. అదేంటది అంత కొట్టినావిడ పిల్లోడు ఇలాగంటే అలా ఏడ్చేయటం ఏంటి, సువార్త ఏం లేదు కదా అంటే లేదు అక్కడ ఒకటి జరిగింది. ఎందుకంటే ఇంకా అతను ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్న ఆమెకు ఈ పిల్లోడు అడ్డొచ్చాడు. నిజానికి ఆ పిల్లోడు మమ్మీ యేసుప్రభువే ఆ వ్యక్తిని ఇక్కడ పంపాడు, ఈయన యేసుప్రభు పంపాడు అందుకే వచ్చాడు అన్న పిల్లవాడట పుట్టుకతోనే మోగవాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, గ్లోరీ. ఆమెకి ఇంకా కాళ్ళు చేతులు వణికిపోయాయి. భయపడిపోయింది, తట్టుకోలేకపోయింది. కళ నిజమా? తాను కడుపులో పెంచింది, కన్నది, ఈరోజు వరకు పెంచింది, లేదు మూగోడు అలాగే. కానీ ఈరోజు మొదటి మాట, స్పష్టమైన మాట, దేవుడు ఈయన్ని ఇక్కడ పంపాడు అన్న మాట. ఆమె అలా కుర్రోని చూసి ఇంకా అసలు ఏం లేదు, బోరుని ఏడుస్తూ ముసలైన కాళ్ళ మీద పడిపోయి నాకు యేసు ప్రభువు కావాలన్నంతే. నేను అంటాను దేవుడు అలాగున కార్యాలు చేయబోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రభు కోసం మనం నిలబడాలంటే
ఓపికతో నిలబడాలి, సహనంతో నిలబడాలి, తట్టుకుంటూ నిలబడాలి, ఓచుకుంటూ నిలబడాలి. మనం చేసేది చేసుకుంటూ పోవాలి. మనం ఏమి కూడా చేతులు వేయాల్సిన పని లేదు, నూనె జల్లాల్సిన పని లేదు, 10,000 ఇవ్వడం మీకోసం ప్రార్థన చేసిన పని లేదు. ఆయన చెప్పినది పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చేసుకుంటూ పోతుంటే ఆయన నీ కూడా వచ్చి తన శక్తిని విడుదల చేస్తూ ఉంటాడు. రాబోయే దినాల్లో ఇంకా కుమ్మరించేస్తాడు ఆయన, చాలా కుమ్మరించేస్తాడు ఆయన. అవకాశం ఆయనకి ఇవ్వాలి, అవకాశం యేసయ్యకి ఇవ్వాలి. యేసయ్యకి ఇవ్వాలంటే ఆయన కోసం నువ్వు నిలబడాలి. ప్రైజ్ అలాడ్ హల్లెలూయా. పారిపోతే కుదరదు, నువ్వు నిలబడాలి, మౌనంగా నిలబడాలి. యేసు సజీవుడని చెబుతూనే ఉండాలి. దేవుడు కార్యములు చేయకపోతే ఆయన అడగాలి. ప్రైజ్ అలాడ్ హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం.